ఏమంటే జనాలు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. జగన్ గారు ముఖ్యమంత్రి చేయాలి, జగన్ గారికి ఓటేయాలి మళ్లీ అని. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో ఇక్కడే 14 కోట్లు ఇచ్చాం. అంటే ప్రతి ఇంటికి ఏదో మంచి జరిగింది. ఇళ్ల పట్టాలు 250 ఇచ్చాం. మరి వాళ్ళ కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ప్రాంతం చూడలేదు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా మంచి చేయడం జరిగింది. వాళ్ళలో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు ఉన్నారు. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడికెళ్ళా కూడా వస్తున్నారు. వాళ్ళ అపూర్వ స్వాగతం పలుకుతున్నారు, అఖండ స్వాగతం పలుకుతున్నారు. తప్పనిసరిగా అలాగే భీమిలిలో కూడా గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీ వస్తుంది. డబుల్ మెజార్టీ తోటి మరి భీమిలి సీటు గెలిచి జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వీళ్ళు కోరుకునేది ఏంటంటే రేపు విశాఖపట్నం జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన ఎక్కడి నుంచి ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. పరిపాలనా రాజధాని అవుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు వస్తాయి, విద్యా సంస్థలు వస్తాయి, అన్ని రకాల మౌలిక వస్తువులు వస్తాయి అని ఆనందపడుతున్నారు. కాబట్టి గతంలో కంటే కూడా తంపిక మేడతో గెలుస్తాం భీమిలిలో. చూసారా ఈరోజు పేపర్లో కొన్ని వార్తలు వచ్చాయి, అంటే వలసలు వెళ్ళిపోతున్నారు, వెళ్లకుండా బతి వెళ్తున్నారని. అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఏ పేపర్లో? ఈనాడు గురించి కూడా మనం మాట్లాడుకుంటామండి. దాని వాల్యూ ఉందా, విశ్వసనీయత ఉందా? అర్థమైందా? ఎవరో కొంతమంది స్వార్థపరులు వెళ్ళొచ్చు, కానీ ప్రజలు మాత్రం జగన్ గారి పక్కనే ఉన్నారు. చాలా బాగుందండి. భీమిలిలో ఓన్లీ ప్రతిపక్షాలు దుష్ప్రచారం, వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు ఎవరు వెళ్ళలేదు. అందరూ మా పార్టీ వాళ్ళు మాతో ఉన్నారు, మా ఓటర్లు మాతో ఉన్నారు. సో అన్ని రకాలకు కూడా మాకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. గతంలో వచ్చిన మెజారిటీ కంటే డబుల్ మెజారిటీ గెలుస్తాం. టోటల్ గా మైండ్ గేమ్ అది.